ప్రపంచంలో ఉన్న తెలుగు బంధువులందరికీ ముందుగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు వేప పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. షడ్రుచులు అంటే 6 రుచులు, ఓన్లీ 6 రుచులు వేసుకునే ఈ ఉగాది పచ్చడి చేసుకోవాలన్నమాట. కానీ చాలామంది డిఫరెంట్గా ద్రాక్ష పళ్ళని, పల్లీలని, కొబ్బరి ముక్కలని అన్నీ వేస్తారు. అది కాదు వేసేది. షడ్రుచులు అంటే మెయిన్గా వేయాల్సినవి 6 అనమాట. 6 ఏంటంటో మీకు చూపిస్తాను. ఇది కొత్త కుండ. దీన్ని ఎప్పుడు కూడా వేప పువ్వు పచ్చడి వేసవకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, మన బాడీని కూల్గా ఉంచడం కోసమని దీన్ని వేప పువ్వు పచ్చడిని కుండలో తయారు చేసుకోవాలన్నమాట. ఒక కుండకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో వేప పువ్వుని వేసుకోవాలి. వేప పువ్వుని ఈ విధంగా చేతిలో వేసుకొని ఇలా అనుకుంటే రేకులు అన్నీ కూడా, మొగ్గలు, కాడలు అన్నీ వేరైపోతాయి అనమాట. ఈ వేప పువ్వుని ముందు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ వేప పువ్వు, తర్వాత కొత్త చింతపండు. మనకి మార్కెట్లో ఆల్రెడీ కొత్త చింతపండు వస్తుందన్నమాట. దాన్ని ఒక 2 అవర్స్ నీళ్ళలో నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. పిప్ అనేది తీసేసి ఈ విధంగా గుజ్జుని తయారు చేసుకోవాలి. 3 బెల్లం. తీపి దేనికి గుర్తు? ఆనందానికి గుర్తు అన్నమాట. బెల్లం పొడి, షుగర్ వేసుకోకూడదు, ఇందులో బెల్లం పొడే వేసుకోవాలి. కొత్త బెల్లం మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఒకవేళ దొరకకపోతే కనుక ఉన్న బెల్లం వేసుకోవచ్చు. నాకు కొత్త బెల్లం దొరికింది, సో నేనైతే కొత్త బెల్లం వేసాను అనమాట. 4వది పచ్చి మామిడి. మార్కెట్లో ఆల్రెడీ మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, మామిడికాయలని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఈ మామిడి ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. కొత్త సవాళ్ళు, వగరుగా ఉంటుంది కాబట్టి కొత్త సవాళ్ళకి నిదర్శనం అనమాట మామిడి పండు, పచ్చి మామిడికాయ. 5 ఉప్పు. నేను ఈ క్వాంటిటీకి ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 6వది కారం. కారం బదులు కొంతమంది పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటారు. చిన్నపిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, కారం అయితే కనుక ఏమీ అవ్వదని చెప్పి మేమైతే కారమే యూజ్ చేస్తామన్నమాట. కొత్త కారం. ఆల్రెడీ మార్కెట్లో కొత్త మిరపకాయలు వస్తున్నాయి కదా, ఆ కొత్త కారం. షడ్రుచులు 6 రుచులు కాబట్టి 6 రుచులు. ఫస్ట్ 1 వేప పువ్వు, చేదు జ్ఞాపకాలు పోవడం కోసము వేప పువ్వు. 2వది చింతపండు, పులుపు, నేర్పుగా ఉండడం కోసం. 3 బెల్లం, తీపి, ఆనందానికి సంకేతం. 4 పచ్చి మామిడి, కొత్త సవాళ్ళు అంటే వగరు కొత్త సవాళ్ళకి నిదర్శనం అనమాట. 5 వచ్చి ఉప్పు. 6 మిరప, కారం ఏదైనా కానీ అయితే మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే కారం, లేకపోతే కనుక పచ్చిమిర్చి ముక్కలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. షడ్రుచులు అంటే 6 రుచులు. 6 రుచులతోనే ఉగాది పచ్చడి చేసుకోవాలి. కొంచెం గుజ్జుగా ఉండటం కోసం. ఎందుకంటే అది మన హ్యాండ్లో వేసుకుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం గుజ్జుగా ఉండటం కోసం అని చెప్పి అరటిపండు, 1/2 అరటిపండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బనానాని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బనానా ముక్కలు కూడా ఇందులో వేసుకొని మొత్తం కూడా ఈ వేప పచ్చడిని ఈ విధంగా కలుపుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఈ వేప పచ్చడిని అందరూ తినాలి అన్నమాట. ఈ నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఉగాది వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.